యా. హరికృష్ణ భక్తులందరికీ స్వాగతం అండి. ప్రతి శనివారం ఆదివారం జరిగే మన భగవద్గీత కార్యక్రమానికి ఈ రోజు మన మధ్యలో పూజ శ్రీ కీర్తిరాజ్ ప్రభుజీ ఉన్నారు. ఆయన ఇస్కాన్ జీరాల నుంచి మనకి ఈ రోజు భగవద్గీత యథాతథం అధ్యాయం 18, 73, 74 శ్లోకాల గురించి ప్రవచనం చెప్పడానికి వచ్చారండి. హరికృష్ణ భక్తులందరికీ స్వాగతం అండి. ప్రతి శనివారం చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ కార్యక్రమానికి. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ రోజు మాకు ప్రవచనం చెప్పడానికి వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. అండ్ భక్తులందరికీ కూడాను మనము 18వ అధ్యాయం ఆఖరికి వచ్చేసామండి. ఇంకో ఈ వారం తోటి భగవద్గీత యథాతథము పూర్తి చేసుకోబోతున్నాము. సో అందరూ శ్రద్ధగా విని ఈరోజు మరియు రేపు కూడా రావాలని కోరుకుంటూ ప్రభుజీ మీరు ఒక చిన్న కీర్తనతో మొదలెట్టచ్చు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారీ, యశోదనందన వ్రజ జనరంజన, యశోదనందన వ్రజ జనరంజన, యమున తీరా వనచారి, యమున తీరా వనచారి, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ ప్రభుపద జయ ప్రభుపద, ప్రభుపద శ్రీల ప్రభుపద, ప్రభుపాద్ ప్రభుపాద్ ప్రభుపాద్, జయ జయ ప్రభుపాద్. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి, నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. ఈరోజు భగవద్గీత 18వ అధ్యాయం, ఇందులో నుంచి 73, 74 శ్లోకాలు మనం చర్చించబోతున్నాం. ఈ అధ్యాయం పేరు మోక్ష యోగము. 73వ శ్లోకం. అర్జునోవాచ నష్టమోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోసి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునోవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వయా ప్రసాదాత్మయాచ్యుతః స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. తాత్పర్యము. అర్జునుడు పలికెను, పతనము లేని ఓ ప్రియమైన కృష్ణ, నా అజ్ఞానం ఇప్పుడు తొలగినది. నీ అనుగ్రహము చే జ్ఞానము పొంది తిని నేనెప్పుడు స్థిరుడను సంశయరహితుడను అయి నీ సందేశము ప్రకారము చేయుటకు సిద్ధంగా ఉన్నాను. 74వ శ్లోకం. సంజయ వాచ ఇతి హ్యం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః
సంవాదమిమ శ్రౌషాద్భుతం రోమహర్షణం. సంజయుడు పలికెను, ఈ విధంగా నేను శ్రీకృష్ణ భగవానుడి మహాత్ముడైన అర్జునుని యొక్క సంవాదమును వింటిని. ఆ సందేశము అద్భుతమైనదగుటచే నా శరీరము పులకింతమగుచున్నది. హరే కృష్ణ. సో ఎవరైనా తాత్పర్యాన్ని భాష్యాన్ని ఎవరైనా చదివితే బాగుంటుంది. ఎవరు చదువుతారండి? హరే కృష్ణ. వాసవి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. 73 చదవండి. భాష్యము బై శ్రీల ప్రభాత్ కి జై. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఆజ్ఞానుసారము వర్తించుటే జీవుని వాస్తవ స్వరూప స్థితి అయి ఉన్నది. అతడట్లు నియమబద్ధముగా వర్తించుటకే నిర్దేశింపబడెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి నిత్య దాసునిగా నుండుటే జీవుని నిజస్వరూప స్థితి, జీవస్వరూపము అని శ్రీ చైతన్య మహాప్రభు తెలుపుచున్నారు. ఈ సిద్ధాంతమును విస్మరించి జీవుడు భౌతిక ప్రకృతిచే బద్ధుడగుచున్నాడు. కానీ అతడు దేవాది దేవుని సేవించుట ద్వారానే విముక్తుడు కాగలడు. జీవుని వాస్తవ స్వరూప స్థితి ఎల్లప్పుడూ దాసునిగా ఉండుటయే. అతడు ఎల్లప్పుడూ మాయనో లేక దేవాది దేవుడైన శ్రీకృష్ణునో సేవింపవలెను. అతడు దేవాది దేవుని సేవించినచో తన నిజస్థితి యందు నెలకొనగలడు. కానీ భౌతిక శక్తి అయిన మాయను సేవింపదలచినో అతడు తప్పక బద్ధుడగును. భ్రాంతి అందు భౌతిక జగత్తును జీవుడు సేవను కాకుండా అతడు మోహవాంఛలచే బద్ధుడైనను తనను తాను జగత్తునకు ప్రభువునని భావించును. ఇదే మాయ అనబడును. కానీ మానవుడు విముక్తుడైనప్పుడు అట్టి భ్రాంతి నశించుటచే అతడు భగవాని నిర్దేశములను అనుసరించి వర్తించుటకై స్వచ్ఛందముగా శరణాగతుడగును. తాను భగవానుడని భావించుటయే మాయ చివరి ఉచ్చు. అట్టి భావన జీవుని బంధించుటకు మాయ చివరి జాలమై ఉన్నది. అట్టి భావన యందు జీవుడు తాను బద్ధుడను కానని కేవలము భగవానుడనని భావించును. కానీ అట్టి జీవుడు మూర్ఖముగా తానే భగవానుడని భావించినచో సందేహం ఎట్లు కలుగుచున్నదనేది విషయమును మాత్రం గుర్తింపజాలడు. ఆ విషయమున అతడు పట్టించుకొనడు. కనుకనే ఈ భావనయే మాయ చివరి జాలము. వాస్తవమునకు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకొని అతని ఆజ్ఞానుసారం వర్తించుటే మాయాశక్తి నుండి విముక్తిని పొందుట కాగలదు. ఈ శ్లోకమున మోహ అను పదమును మిక్కిలి ప్రధానమైనది. జ్ఞానమునకు వ్యతిరేక పదము మోహము. వాస్తవమునకు ప్రతి జీవియు శ్రీకృష్ణ భగవానునికి నిత్యదాసుడని తెలుసుకొనుటే యథార్థ జ్ఞానం. కానీ అట్టి భౌతిక ప్రకృతిపై అధికారం దలచుటచే జీవుడు భౌతిక జగత్తునకు తానే ప్రభువునని భావించును. అదే అతని మోహము. ఇట్టి మోహము భగవానుని కృపచే లేక శుద్ధ భక్తుని కృపచే నశింపగలదు. అట్టి మోహము తొలగినప్పుడు మానవుడు కృష్ణ చైతన్యంతో వర్తించుటకు అంగీకరించును. శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారము వర్తించుటయే కృష్ణ చైతన్యము. బద్ధజీవుడు బాహ్యమైన భౌతిక శక్తిచే మోహితుడై శ్రీకృష్ణ భగవానుడే సర్వజ్ఞాన సంపూర్ణుడైన ప్రభువనియు సర్వమునకు అధిపతిననియు ఎరగజాలడు. భక్తులు కోరిన దానిని భగవానుని ప్రసాదించును. సర్వులకు అతడు మిత్రుడు అయినను భక్తుని పట్ల ప్రత్యేక ప్రీతిని కలిగి ఉండును. అతడు ఈ భౌతిక ప్రకృతిని సర్వజీవులకును ఈశ్వరుడు, అనంతమైన కాలమున నియంత్రించువాడు అతడే. దేవాది దేవుడు సర్వ వైభవములతోనూ సర్వశక్తులతోనూ సంపూర్ణుడై ఉండెను. దేవాది దేవుడు తనను తాను కూడా భక్తులకు సమర్పించుకొనగలడు. అట్టి శ్రీకృష్ణ భగవానుని తెలియని వాడే మాయకు లోబడి భక్తుడు కాజాలక మాయకు దాసుడగును. దేవాది దేవుని నుండి భగవద్గీత వినిన పిమ్మట అర్జునుడు సర్వ మోహ విముక్తుడయ్యను. శ్రీకృష్ణుడు కేవలం తనను మిత్రుడే కాకుండా దేవాది దేవుని కూడా అతడు ఎరగగలిగెను. అనగా అతడు శ్రీకృష్ణుని యథార్థ స్వరూపము అవగతము చేసుకోగలిగెను. కనుకనే భగవద్గీతను అధ్యయనము చేయుట అనగా శ్రీకృష్ణ భగవానుని యథార్థ స్వరూపమును అవగతం చేసుకున్నటేనని తెలియచున్నది.
మానవుడు జ్ఞాన పరిపూర్ణుడైనప్పుడు సహజముగా శ్రీకృష్ణుని శరణు పొందును. అనవసరమైన బాహుల్యమును తగ్గించుటే శ్రీకృష్ణుని పథకమని గుర్తించినంతనే అర్జునుడు దేవాది దేవుని ఇచ్ఛానుసారము యుద్ధము చేయుటకు అంగీకరించెను. దేవాది దేవుడు ఆజ్ఞను అనుసరించి యుద్ధమాచరించుటకు అతడు తిరిగి తన ధనుర్బాణములను చేపట్టెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభుజీ 74 చదువు ప్రభుజీ. అన్నపూర్ణ మాత చదువుతారా? చదువుతాను మాధవ ప్రభుజీ. సంజయుడు పలికెను, ఈ విధముగా కృష్ణార్జుల నుంచే ఇరువురు మహాత్ముల సంవాదము నేను విన్నాను. ఈ సందేశము ఎంత అద్భుతంగా ఉన్నదంటే నాకు రోమాంచమవుతుంది. భాష్యం. భగవద్గీత ప్రారంభంలో ధృతరాష్ట్రుడు తన కార్యదర్శి అయిన సంజయునితో పలుకుతూ కురుక్షేత్ర రణరంగంలో ఏం జరిగింది అని అడిగాడు. గురుదేవుడైన వ్యాసుని అనుగ్రహం చే సమస్త అధ్యయనము సంజయుని హృదయంలో తెలియజేయబడింది. ఆ విధంగా అతడు యుద్ధ రంగంలో జరిగిన సంగతులను వివరించాడు. ఆ సంవాదము ఎంతో అద్భుతంగా ఉన్నది. ఎందుకంటే ఇరువురు మహాత్ముల మధ్య అటువంటి ముఖ్యమైన సంవాదము ఇంతకు ముందు జరగలేదు, ఇకపై జరగబోదు. భగవానుడే తనను గురించి, తన శక్తుల గురించి మహాభక్తుడైన అర్జునునికి అంటే జీవునికి వివరించే కారణంగా అది అద్భుతముగా అయింది. శ్రీకృష్ణుడిని అర్థం చేసుకోవడానికి మనము అర్జునుని అడుగుజాడలలో నడిస్తే మన జీవితము సుఖమయము సఫలం అవుతుంది. సంజయుడు ఇది అనుభూతం చేసుకున్నాడు. దానిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన ఆ సంవాదాన్ని అతడు ధృతరాష్ట్రునికి వివరించాడు. ఎక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ విజయము ఉంటుందని ఇప్పుడు నిర్ణయించబడింది. హరే కృష్ణ ప్రభుజీ. అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ. మనం ఈ భగవద్గీత ఈ ఆఖరి అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడి మధ్య ఉన్నటువంటి సంవాదాన్ని వింటున్నాం. కృష్ణుడు ఈ శ్లోకానికి పూర్వం ఉన్నటువంటి శ్లోకంలో అంటే 72వ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడు అడుగుతున్నాడు, కేచిత్ ఏతత్ శృణుం పార్థ. ఓ అర్జున, నీవు జాగ్రత్తగా విన్నావా? నేను చెప్పినటువంటి ఈ భగవద్గీత సందేశాన్ని జాగ్రత్తగా విన్నావా? త్వయ ఏకాగ్రేణ చేతస. ఏకాగ్ర చేతస అంటే పూర్తి అటెన్షన్ తోటి, ఏకాగ్రతతో, ఏకాగ్రతమైనటువంటి మనసుని పూర్తిగా లగ్నం చేసి నా సందేశాన్ని ఆలకించావా అని అడుగు. అదేవిధంగా అజ్ఞానం ఏకాగ్రత అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు. జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఇక్కడ అర్జునుడి నుంచి. ఇప్పుడు విన్నాక భగవద్గీత నేను చెప్పానుగా, భగవద్గీత బోధించానుగా, నీకు ఏ విధమైనటువంటి సాక్షాత్కారం కలిగింది చెప్పవే అర్జున అని చెప్పి కృష్ణుడు ప్రశ్నిస్తున్నారు. సో ఆ ప్రశ్నకి బదులుగా అర్జునుడు దానికి సమాధానం చెప్తూ ఈరోజు మనం చదివినటువంటి ఈ 73వ శ్లోకంలో ఆయన ఆ సమాధానాన్ని ఇస్తున్నారు. సో
మొదట ఈ ప్రశ్న అడగక ముందు అర్జునుడి యొక్క పరిస్థితి ఎలా ఉండిందంటే, అర్జునుడు క్లైబ్యం మా సమగమ పార్థ క్షుద్రం హృదయ దౌర్బల్యం. కృష్ణుడు అర్జునుడి మందలిస్తాడు, నేను యుద్ధం చేయనని చెప్పేసి తన యొక్క గాంధీవాన్ని పక్కకు పెట్టేస్తాడు అర్జునుడు. ఓ కృష్ణ, నా శరీరం కంపిస్తుంది భయంతో, ఆ విధంగా నా నోరు ఎండుకుపోతుంది, నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు, చాలా సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో ఉన్నా అని చెప్పి అర్జునుడు ఆ విధంగా చెప్తున్నాడు. అలా చెప్తూ ఆయన ఏం చేశాడు, ధనుర్బాణాల్ని పక్కకు పెట్టేశాడు, యుద్ధం చేయని చెప్పి అలా నీరసంగా కూర్చుండిపోయాడు. అయితే కృష్ణుడు బాగా తిడతాడు అర్జునుడు. ఇలాంటి హృదయ దౌర్బల్యం అనేది, ఓ అర్జున నీకు శోభించదు, నువ్వు క్షత్రియుడివి, క్షాత్ర ధర్మాన్ని నిర్వర్తించాల్సినటువంటి వాడివి, యుద్ధాన్ని కనుక త్యజించినట్టయితే నీవు అపకీర్తికి పాలవుతావు, నీ మీద అందరూ కూడా అభాండాలు మోపుతారు. ఆ విధంగా కృష్ణుడు ఎన్నో విధాలుగా ఆయన అర్జునుడికి అర్థం జ్ఞానాన్ని చెప్తున్నాడు. సో ఎప్పుడైతే అర్జునుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడో ఆయన ఏమంటారంటే, ఓ కృష్ణ, నా శ్రేయసే నిశితన్ గృహీతన్మే శ్రేయసే, ఓ కృష్ణ నా శ్రేయస్సు ఏంటో నాకు తెలియదు. సో నేను ఇది నాకు శ్రేయస్కరం అని చెప్పేసి యుద్ధం చేయకుండా ఉండడం, ఇది నాకు శ్రేయస్కరమేమో, ఇతరులకు శ్రేయస్సును చేకూరుస్తుందేమో అని చెప్పేసి భ్రాంతిలో ఉన్నాను. సో నాకేంటి మంచి ఏంటి చెడు అనేటువంటి విచక్షణ నేను కోల్పోయి ఉన్నాను కనుక దయచేసి నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి. శిష్యస్తేహం సాధిమాం త్వం ప్రపన్నం, ఇక మీద నుంచి నేను మీకు శిష్యుడిగా, నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని చెప్తున్నాడు. సో ఎప్పుడైతే అర్జునుడు అప్పటిదాకా స్నేహంగా భావమర్దిగా ఉన్నటువంటి సంబంధంతో, స్నేహితుడిగా ఉన్నటువంటి సంబంధం కృష్ణుడిని పోల్చుకుంటున్నాడు, కానీ ఇప్పుడు ఇక్కడ వెంటనే ఆ సంబంధం మారిపోయింది. సంబంధం, నువ్వు నా గురువే, నీకు శిష్యునిగా నేను నీకు శరణు వేడుతున్నాను. సో ఎందుకంటే అక్కడ జరిగేటటువంటి సంవాదం ఏదైతే ఉందో అది చాలా గంభీరమైనటువంటి విషయం. ఇట్స్ లైక్ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు, స్నేహితులు మాట్లాడుకుంటారు. సో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు చాలా క్యాజువల్ గా మాట్లాడుకుంటారు. ఏంట్రా భోజనం చేసావా, ఏంట్రా అనుకుంటూ భుజాల మీద చేతులు వేసుకుంటూ మాట్లాడతారు. అది చాలా క్యాజువల్ గా, చాలా లిబరల్ గా ఉంటుంది ఆ రిలేషన్. కానీ ఆ రిలేషన్ కాదు, ఇప్పుడు గురువుగా భగవంతుడిని స్వీకరించి శిష్యుడిగా ఉన్నాడు అర్జునుడి. సో అప్పుడు ఈ సంవాదం చాలా గంభీరమైనటువంటి, అతి అమూల్యమైనటువంటి రహస్య జ్ఞానాన్ని కృష్ణుడు అర్జునుడికి బోధించడం జరిగింది. సో ఆ విధంగా స్వామిమం శిష్యస్తేహం సాధిమాం త్వం ప్రపన్నం అంటే నీకు పూర్తిగా శరణాగతుడయ్యాను కృష్ణ అని చెప్తారు. సో అర్జునుడే శిష్యుడిగా, కృష్ణుడే గురువుగా ఉన్నారు అక్కడ. సో ఇక గురువుగా ఉన్నటువంటి స్థానంలో వారు ఏం చేయాలంటే శిష్యుల్ని పరిశీలించాలి. సో వాళ్ళు కేవలం చెప్పడమే కాకుండా ఆఖరిలో నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా అని చెప్పి గురువు అడుగుతుంటారు ఇప్పుడు. సో అలాగే కృష్ణుడు కూడా ఇప్పుడు అడుగుతున్నారు, నీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా, ఇంకా మనసులో ఉన్నాయా, ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తాను, లేకపోతే ఏదైనా విషయం అర్థం కాలేదా, అర్థం కాకపోతే అడుగు, సో మళ్ళీ దాన్ని నీకు చెప్తాను అని అర్జునుడితో ఈ విధంగా ఆయన ప్రశ్న అడిగారు. సో అప్పుడు అర్జునుడు భగవద్గీత అంతా విన్న తర్వాత ఆయన కలిగినటువంటి సాక్షాత్కారాన్ని తెలియజేస్తున్నారు. సో అల్టిమేట్లీ భగవద్గీత ఎవరైతే పూర్తిగా చక్కగా దాన్ని ఒక ప్రామాణికమైనటువంటి పద్ధతిలో, ప్రామాణికమైనటువంటి గురువు నుంచి కనుక భగవద్గీతని విన్నట్టయితే ఈ విధమైనటువంటి రిజల్ట్ రావాలి. ఏదైనా సరే మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే దానికి తగినటువంటి రిజల్ట్ రావాలి. ఊరికే చేస్తూనే పోవడం కాదు, దానికి ఎటువంటి రిజల్ట్ లేకపోతే అది చేసే ఎక్స్పెరిమెంట్కి ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో భగవద్గీత చదివిన తర్వాత ఒక వ్యక్తికి ఏ విధమైనటువంటి తన జీవితంలో ఎటువంటి మార్పు రావాలి అనేది మనం
అర్జునుడి నుంచి వినవచ్చు ఈరోజు. సో ఈరోజు చదివినటువంటి ఈ శ్లోకంలో అర్జునుడు ఏం చెప్తున్నా అంటే, అర్జునో వాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ. ఆయన చెప్తున్నారు, ఓ కృష్ణ, ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం అనేది నాకు ఇచ్చావయ్యా. ఇంకా నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానంతో నష్టమోహ, నా మోహం అంతా కూడా తొలగిపోయింది. నా అజ్ఞానం తొలగిపోయింది. మోహం అంటే అర్థం ఏమిటి? మోహం అంటే అప్పుడప్పుడు ఉన్నది లేనిదిగా భావించవచ్చు, లేనిది ఉన్నదిగా భావించవచ్చు అని ప్రభుపాదులు ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు. ఉదాహరణకి చీకట్లో వెళ్తుంటే తాడుని పాముగా అనుకోవచ్చు, లేకపోతే అక్కడ పాము ఉన్నటువంటి దాన్ని తాడు అనుకోవచ్చు. సో ఆ విధంగా భ్రాంతికి గురి అవ్వడం అనేటువంటి స్థితిని మోహం అంటారు. అయితే ఈ భ్రాంతి అనేది ఏ విధంగా తొలగిపోతుంది? జీవులు అనేటువంటి వాళ్ళు ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో భవరోగ పీడితులైనటువంటి వారు ఈ విధంగా మోహానికి గురై భ్రాంతిమయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. తొలగినప్పుడు వాళ్ళు నేను కృష్ణుడి యొక్క నిత్య సేవకుణ్ణి అనేటువంటి ఆ విషయాన్ని గ్రహించడం. చైతన్య చరితామృతంలో శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినటువంటి విధంగా ఇక్కడ ప్రభుపాదుల వారు ఇక్కడ భాష్యంలో తెలియజేస్తున్నారు. చైతన్య మహాప్రభు ఏమని చెప్తున్నారంటే, ప్రతి ఒక్క జీవి కూడా ఆయన వాస్తవిక స్థితి ఏమిటి అంటే, జీవేర్ హోయ్ స్వరూప్ నిత్యేర కృష్ణదాస్, భగవంతుడి యొక్క సేవకుడిగా ఉండడం అనేది జీవుడి యొక్క వాస్తవిక స్థితి. అదే ఆయన యొక్క సహజ స్థితి అని చెప్తున్నారు. సహజ స్థితి అంటే సహజంగా ఉండాల్సినటువంటి స్థితి. ఇప్పుడు మనం సహజంగా ఉన్నాం, ఇక్కడ మనం ఉన్నటువంటి స్థితి సహజమైనటువంటిది కాదు. ఇక్కడ మనం ఎక్కడైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నామో ఇది ఒక కృత్రిమమైనటువంటి వాతావరణం. మనకి అంటే ఇది మన యొక్క స్థావరం కాదు. ఇది జస్ట్ లైక్ నీటిలో ఉండాల్సినటువంటి చేపలు నీటిలో ఉండాలి. అది నీటి నుంచి బయటికి వచ్చింది అనుకోండి భూమి మీదకి, ఆ భూమి అనేది దానికి సరిపడదు, దాని ప్లేస్ కాదు. అదేవిధంగా మనకి భౌతిక లోకంలో ఉన్నటువంటి ఈ ప్రదేశం మనకు ఉన్నటువంటి స్థానం కాదు. మనమంతా ఆధ్యాత్మిక లోకంలో ఉండాల్సినటువంటి వాళ్ళం. కానీ ఏదో కారణం చేత భగవంతుని నుంచి మనం వేరే ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాం. సో అటువంటి మోహంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించారు. భగవంతుడి యొక్క సేవకుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోతాడు జీవి. సో అటువంటి ఆ మరుపు అనేది ఇప్పుడు తొలగినది. ఓ కృష్ణ, నష్ట మోహ, నా మోహం అనేది తొలగింది. స్మృతి లబ్ధ్వ, నా స్మృతి నాకు తిరిగి వచ్చింది కృష్ణ. అంటే నా స్మృతి అంటే ఏంటి? నా వాస్తవిక స్థితిని నేను తెలుసుకున్నాను. సో శ్రీకృష్ణ భగవానుడి శాశ్వతమైనటువంటి సేవకుడిగా ఉండటమే జీవుని యొక్క యథార్థ స్థితి. అది జీవి యొక్క స్వరూపం. అది కానీ అట్టి స్థితిలో గనక మనం లేనట్లయితే మనం కృత్రిమమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నామని అర్థం చేసుకోవచ్చు. సో తను ఆ స్థితిలో ఉండాల్సినటువంటి వాడు ఈ స్థితికి ఎందుకు వచ్చాడు అంటే, అక్కడ భగవంతుడి మీద ద్వేషాన్ని పెంచుకొని, ఈర్ష, అసూయ, నువ్వెందుకు భోక్తవి? కృష్ణుడు భగవద్గీతలు అంటారు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సో భోక్త అంటే పరమభోక్త, భోగించేవాడు. నువ్వు పరమభోక్తవి కనుక నేను కూడా భోక్తను అవ్వాలి. నేను కూడా ఐ ఆల్సో వాంట్ టు బికమ్ ఎంజాయర్. సో అటువంటి ఆ భావంతో, ఆ భావన ఎప్పుడైతే మన మనసులో చోటు చేసుకుందో అప్పుడు మన భగవంతుడి నుంచి వేరుగా ఉంటూ భౌతిక ప్రపంచం మీద ఆధిపత్యాన్ని వహించాలని చెప్పి ఈ భౌతిక జగత్తుకి రావడం జరిగింది. సో ఈ వివిధమైనటువంటి పరిస్థితులు, ఈ మోహం అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎలా ఉంటాయని ప్రభుపాదులు ఇక్కడ తాత్పర్యంలో ఒక విషయం చెప్తున్నారు. ఏ దశలో ఉన్నప్పటికీ కూడా మాయ యొక్క ఆఖరి దశలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనోభావం ఎలా ఉంటుంది అంటే, లాస్ట్ స్నేర్ ఆఫ్ మాయ, అంటే మాయలో పూర్తిగా కూరుకుపోయే ఆఖరి దశలో ఉన్నటువంటి వాడు, అంటే మాయకి పూర్తిగా లోబడినటువంటి వాడు. అతని భావన ఎలా ఉంటుందట, అతడు నేను భగవంతుడితో సమానం అనుకుంటాడట. అంటే భగవంతుడితో నేను కూడా సమానమే, నేను కూడా భగవంతుడిని అనుకుంటాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా మాయలో ఉన్నాడు.
అయితే ఈ వివిధ రకాల తరగతులకు చెందినటువంటి ఈ మాయ అనేది 5 విధాలుగా ప్రభావం చూపిస్తుంటారు జీవి మీద. ఆ వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఆ మాయ ఏంటి అంటే, మొదటి మాయ యొక్క మొదటి పొర దాన్ని తమిశ్ర అన్నారు. తమిశ్ర అంటే అంధకారం, తమస్సు. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా దీన్ని అంధకారమైనటువంటి ప్రపంచంతో పోలుస్తున్నారు. అందుకే వేదాంత సూత్రాల్లో ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే, ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ. ఈ అసత్తు, ఈ అజ్ఞానం అనేటువంటి అసత్తు నుంచి బయటికి రండి. జ్యోతిర్గమయ, ఎక్కడైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం వైపు రండి. ఓం అతాతో బ్రహ్మ జిజ్ఞాస, ఓం అతాతో. ఇకనైనా ఇప్పటిదాకా ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారంలో కూరుకుపోయారు. సో అతాతో ఇకనైనా బ్రహ్మ జిజ్ఞాస, ఆ భగవంతుని గురించి తెలుసుకోండి అని చెప్పి మనకి వేదాంత సూత్రాలు బోధిస్తున్నాయి మనకి. సో ఈ విధంగా ఈ ఆఖరి దశలో ఉన్నటువంటి వారు మాయలో వాళ్ళు నేను భగవంతుని అయిపోయాను అనుకుంటారు. అది చాలా పెద్ద మూర్ఖత్వం. సో తమస్సు అనేది ఎలా ఉంటుందంటే అది అంధకారం. అలాగే ఆ తమస్సు అనేటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని వారు దాన్ని సద్వినియోగపరుచుకోరు. ఎలా అంటే ప్రతి ఒక్క జీవి కూడా స్వతంత్రం ఇచ్చారు భగవంతుడు. ఆ స్వతంత్రం ఎలా అంటే, ఒక ఆవు యొక్క మెడలో దాన్ని ఒక ఆవుని ఏ విధంగా అయితే తాడుతో కట్టేస్తారో, ఆ ఆవు ఆ తాడు యొక్క పొడవు ఎంత ఉందో అంతవరకే అది తిరుగుతుంది. అంతకు మినహాయించి అది తిరగలేదు. సో అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి కూడా కొద్దిపాటి స్వతంత్రాన్ని ఇచ్చారు. స్వతంత్రాన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకుంటామా, దుర్వినియోగపరుచుకుంటామా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో మాత్రం భగవంతుడు జోక్యం చేసుకోడు. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి యొక్క ప్రేమ పొందాలంటే అది సహజంగా ఆయన మనసులోంచి ఉత్పన్నం అవ్వాలి. దాని మీద బలవంతం పెట్టలేము. సో భగవంతుడు కూడా ఈ ఆ జీవికి తనకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రేమ తన హృదయంలో చోటు చేసుకోవడానికి భగవంతుడు ఎన్నెన్నో అవకాశాలు ఇస్తున్నాడు. అటువంటి అవకాశాలని మనం సద్వినియోగపరుచుకుంటామా లేకపోతే దాన్ని వాడుకోమనేది మన మీద ఆధారపడింది. సో ఈ మొదటి స్థితిలో ఉన్నటువంటి వారు తమస్స అనేటువంటి వాళ్ళ స్వతంత్రాన్ని వారు సక్రమంగా ఉపయోగించుకోలేరు. ఆ విధంగా వాళ్ళు నేను కూడా భగవంతుడితో పోటీగా ఆయనతో నేను కూడా భోగించాలి అంటే భగవంతుడితో కంపీట్ చేయడానికి చూస్తారు. భగవంతుడితో కంపీట్ చేయకూడదు, భగవంతుడితో కోఆపరేట్ చేయాలి, భగవంతుడితో పోటీ పడకూడదు. భగవంతుడు చెప్పినటువంటి ఆదేశాన్ని పాటిస్తూ ఆయన సేవ చేయడానికి ట్రై చేయాలి, ఆయనతో పోటీ పెట్టుకోవద్దు. సో ఇదంతా ఎలా సంభవిస్తుందట, ఈ తమస్సు వల్ల ఈ క్రోధము, ఈ ఈర్ష, అసూయ అనేది ఉన్నాము. ఆ అసూయ కారణం చేతనే మనం భగవంతుని విడిచిపెట్టాం. సో ఈ తమస్సులో ఉన్నటువంటి వాళ్ళు బాహ్యంగా భగవంతుడి యొక్క కార్యాలు చేస్తున్నటువంటి విధంగా అంటే చూడడానికి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు అయినటువంటి విధంగా కనపడినప్పటికీ కూడా వాళ్ళు భగవంతుడితో ఏకం అవడానికి, భగవంతుడితో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో నేను కూడా భోగించాలి, నువ్వు భోగిస్తావుగా నేను కూడా భోగించాలి అనేటువంటి భావంతో ఉంటారు. సో ఇక అంటే ఒకసారి ఒక ఉదాహరణ చెప్తారు. ఒకసారి ఒక బుక్ ఎగ్జిబిషన్ లో అన్ని పుస్తకాలు పేర్చి పెట్టారట. సో అందులో ఒక భక్తుడు వెళ్ళాడు, ఒక పుస్తకాన్ని తీసుకొని చూడగానే అందులో 7 days కోర్స్. ఈ 7 days కోర్స్ ఏంటంటే మీరు ఎలా భగవంతుడు అవ్వాలో మీకు తెలియజేసే కోర్స్ ఇది చదవండి, 7 రోజుల్లో మీరు భగవంతుడు అయిపోవచ్చు అని చెప్పి రాశారట పుస్తకం. సో ఆ పుస్తకాన్ని భక్తుడు అలా చూసేసి 7 days కోర్స్ కాదు, ఇది 7 days కర్స్ అంటే ఇంగ్లీష్ లో కర్స్ అంటారు, తెలుగులో దాన్ని శాపం అంటారు. సో ఇది 7 రోజులు కోర్స్ కాదు, ఇది 7 రోజులు శాపం అని చెప్పేసి ఆ బుక్ను అక్కడ విసిరేసి వెళ్ళిపోయాడట భక్తుడు. చాలా వాళ్ళు ఏమంటే భగవంతుడితో సమానం, భగవంతుడు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఈ తమస్సు అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడితో ఒకటి అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద మూర్ఖత్వం.
ఇక అంధతమస్సు అంటే, ఈ అంధతమస్సు అంటే ఈ శరీరమే సర్వస్వం, ఈ శరీరం తర్వాత ఇంకా ఏమీ ఉండదు కనుక ఈ శరీరం ఉన్నంత వరకు దీన్ని హాయిగా సంతృప్తి పెట్టండి, ఈ శరీరానికి సుఖపెట్టండి అంటారు. సో వాళ్ళకి దానికి మినహాయించి ఇంకా దానిపైన ఉన్నటువంటి జ్ఞానం తెలియదు. అక్కడి వరకే వారి జ్ఞానం ఏంటి, అక్కడి వరకే పరిమితి, అక్కడి వరకే దానికి ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు. సో అందుకే ఏం చేస్తారు, వాళ్ళ ఇంద్రియాలని ఎంత సుఖపెట్టాలో అంత సుఖపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాస్తికుడు ఉన్నాడు, నాస్తికుడు చార్వాక ముని. ఆయన ఏమంటారంటే రుణం కృత్వా ఘృతం పిబేత్ యావత్ జీవేత్ సుఖం జీవేత్. సో రుణం కృత్వా అంటే నువ్వు అప్పు తీసుకుని అప్పు సొప్పు చేసినా సరే ఘృతం పిబేత్ అంటే ఘృతం అంటే నెయ్యి, హాయిగా నెయ్యితో భోజనం చేయి. అంటే అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంద్రియ తృప్తి అంటే అర్థం ఏంటంటే చక్కగా భోజనం చేయడం. ఇప్పటి వాళ్ళకి అది కూడా తెలియదు అనుకోండి. కానీ అప్పటి వాళ్ళకి హాయిగా తృప్తిగా నెయ్యితో భోజనం చేయడం అనేది ఇంద్రియాలని సుఖపెట్టడం. సో అది ఎందుకంటే అప్పుడు నెయ్యి చాలా పుష్కలంగా లభ్యమయ్యేది. సో ఆ విధంగా ఆయన అంటున్నాడు రుణం కృత్వ, అప్పు చేయి, దొంగతనం చేయి, లేకపోతే ఏదో విధంగా డబ్బు సేకరించు. ఆ డబ్బు ఎలా వస్తుంది, ఆ డబ్బు అలా తప్పిదం విధంగా సంపాదించినటువంటి డబ్బు వల్ల మనకి దానివల్ల పాపం అడ్డుకుంటుంది. సో పాపం పుణ్యం ఇవన్నీ పట్టించుకోకు, ఎందుకంటే శరీరం ఉన్నంత వరకే, నువ్వు శరీరం అయిపోయిన తర్వాత ఇంకా ఏమీ లేదు చెప్పేసి ఆ విధంగా వాళ్ళ సిద్ధాంతం అలా ఉంటుంది. సో అటువంటి వాళ్ళు కర్మ గురించి పట్టించుకోరు. ఇంకా శరీరమే లేనప్పుడు కర్మ ఏంటి, కర్మ యొక్క ప్రతిఫలాలు ఏంటి, ఇంకా పునర్జన్మ ఏంటి, ఏమి లేదు. సో అందుకే ఉన్నంత కాలం ఎంజాయ్ చేయని చెప్పేసి శరీరం కోసం అస్తమానం ప్రయాసపడుతుంటారు. సో కానీ ఇటువంటి ఇప్పుడున్న ఈ విధంగా ఈ నాస్తిక సిద్ధాంతం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో చాలా ప్రబలంగా ఉంది. చాలా అందరు ఇదే ఆలోచనతో ఉన్నారు, అందరు ఇదే విధమైనటువంటి మనోభావంతో ఉన్నారు. అందుకే బాగా శరీరంతో బాగా కష్టించు, ఎందుకు కష్టించాలి, ఆ కష్టం వచ్చినటువంటి ఆ ఫలితాన్ని అనుభవించాలి. సో ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే మృత్యు తర్వాత అంతా కూడా సమాప్తం అవుతుంది. సో ఇప్పుడున్నటువంటి నాస్తిక సిద్ధాంతం ఏదైతే ఉందో, ఇటువంటి సిద్ధాంతం ఇది సమాజంలో ఉన్నటువంటి సంస్కృతిని భ్రష్టు పట్టిస్తుంది. మన ఆచార వ్యవహారాలను కూడా అడుగంటుకుపోతుంది. ఎందుకంటే ఈ శరీరం తర్వాత ఏమీ లేదు, పుణ్యం లేదు, పాపం పుణ్యం గురించి పట్టించుకోవాలి చేసేసింది. సో ఆ విధంగా ఆ జ్ఞానం అనేటువంటిది లోపించడం కారణం చేత శాశ్వతమైనటువంటి భగవంతుడి సేవ యొక్క అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంది. సో దీన్నే అంధతమిష్ట అంటారు. సో ఈ అంధతమిష్ట అనేది ఇది ఏ విధంగా సంభవిస్తుందంటే తమస్సు వల్ల, అంటే అజ్ఞానం వల్ల, అజ్ఞానం కారణం చేత ఈ అంధతమస్సు అనేది సంభవిస్తుంది అని చెప్తారు. ఆ విధంగా ఇంకా వేరే ఒక స్థాయి కూడా చెప్తున్నారు. దేనికి అంటే మోహ అలాగే మహామోహ అంటే ఈ భౌతిక భోగభాగ్యాన్ని, భౌతికమైనటువంటి సుఖాన్ని, దాని గురించి అత్యధికంగా ప్రయాసపడటం, భౌతికంగా మెటీరియల్ ఎంజాయ్మెంట్ అంటే భౌతిక సుఖాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయడం, ఇది మహామోహంలో ఉన్నటువంటి. ఎస్పెషల్లీ కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా ఇదే భావంతో ఉంటారు. దే ఆర్ మ్యాడ్ ఆఫ్ సెన్స్ గ్రాటిఫికేషన్. ప్రభుపాదుల వారు అంటారు, పిచ్చిగా వాళ్ళ ఇంద్రియాలు భోగించాలనేటువంటి ఆ విధంగా పరితపిస్తుంటారు. అంత పిచ్చిగా ఉంటుంది వాళ్ళకి కోరిక ఈ కలియుగంలో. అందుకే అన్ని ఇంద్రియ తృప్తి కోసం కావాల్సినటువంటివన్నీ కూడా సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటారు, వాటిని పోగు చేసుకుంటుంటారు. వాళ్ళ జీవిత కాలం అంతా కూడా వాటిని సమకూర్చుకోవడానికే సరిపోతుంటుంది. సో ఆ విధంగా ఆఖరి దశలో ఉన్నటువంటి వారి స్థితి మనం ఇందాక చర్చించుకున్నాం. వాళ్ళు భగవంతుడితో సమానం అవడానికి ప్రయత్నం చేస్తారు. యాక్చువల్లీ భగవంతుడు అని చెప్పుకునే వాళ్ళు, నేను భగవంతుడు అని చెప్పుకుంటూ చలామనేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడున్నటువంటి సమాజంలో. మనం శాస్త్రం ద్వారా వింటాం, కల్కి భగవానుడు కలియుగ ఆఖరిలో
ఆయన అవతరిస్తారని చెప్పి మనకి శాస్త్రం బోధిస్తుంటే, వీడు నేను కల్కి అవతారం అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే 15 మంది 16 మంది కల్కి అవతారాలని చెప్పుకుంటూ చలామణి వాళ్ళు ఎంతో మంది సమాజం. సో వాళ్ళు చెప్పడమే కాదు, వాళ్ళ కింద ఎంతో మంది వేల లక్షల సంఖ్యలో శిష్యులు కూడా ఉన్నారు వాళ్ళకి. సో ఒకసారి ఇదే కల్కి అవతారం అని చెప్పి వచ్చినటువంటి ఆ భగవానుడు, ఆయనకి పంటిపోటు, డెంటల్ ప్రాబ్లం వచ్చింది. సో డెంటల్ డాక్టర్, పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ అయ్యా మీరు సాక్షాత్తు కల్కి అవతారం కదండి, మీకేంటి ఈ సమస్య అంటే, అప్పుడు నవ్వుతూ అన్నాడట, ఇది ఒక లీల చేస్తున్నాను నేను. సో ఈ విధంగా భక్తులని రంజింపజేసడానికి ఇది ఒక లీల అని చెప్పాడు. సో అలా ఉంటుంది పరిస్థితి. సో ఈ విధంగా ఇది చాలా ఆఖరి దశ. మాయలో ఉన్నటువంటి వాడు, నేను భగవంతుడు సమానం అనుకునేటటువంటి వాడు మహామూర్ఖుడు, చాలా మాయకి పూర్తిగా లోబడినటువంటి వాడు. సో ఇటువంటి స్థితి నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి? భగవంతుడు భగవద్గీతలో మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ మాయ అనేటువంటి దశ నుంచి మనం ఎదగాలంటే తపస్సు చేయాలి. యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణ. మన యొక్క అస్తిత్వాన్ని మనం పవిత్రీకరణ చేసుకోవడానికి కోసం ఈ తపస్సును ఆచరించాలి. అలాగే స్వాధ్యాయ. సో స్వాధ్యాయ అంటే ఎప్పుడు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తుండాలి. మనకు సమయం దొరికినప్పుడల్లా మనకి కాన్ఫరెన్స్ కానీ ఎందుకంటే అవకాశం. సో స్వాధ్యాయ, ఇటువంటి స్వాధ్యాయ అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల, అలాగే భగవంతుడి యొక్క నామ జపం, మహామంత్రాన్ని జపించడం వల్ల, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అలా నిరంతరం భగవంతుడి యొక్క నామ జపం చేయడం వల్ల, ఆ విధంగా భగవంతుడికి పూర్తిగా శరణాగతి అవ్వడం ద్వారా ఇవన్నీ కూడా మనకి ఈ మోహం అనేటువంటి ఆ మోహం యొక్క వశం నుంచి మనం బయటపడవచ్చు. ఇక్కడ అర్జునుడు అదే చెప్తున్నాడు భగవద్గీత ఈ శ్లోకంలో, తవ ప్రసాదాత్మయాచ్యుత. తవ ప్రసాదాత్ అంటే ఓ కృష్ణ, ప్రసాద అంటే అర్థం ఏంటి? అనుగ్రహము అని అర్థము. సో మీ యొక్క అనుగ్రహం వల్ల ఈ మోహం అనేటువంటి అంధకారం నుంచి నేను బయటపడుతున్నాను ఓ కృష్ణ. ఇదంతా కూడా మీ యొక్క అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది ఓ అచ్యుత. ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని అచ్యుత అని సంబోధిస్తున్నాడు. అచ్యుత అంటే అర్థం ఏంటంటే ఎన్నటికీ చ్యుతుడు కానటువంటి వాడు. చ్యుతుడు అంటే ఎప్పటికీ కూడా పతనము చెందినటువంటి వాడు. సో మనమంతా జీవులం అంతా కూడా పతనం అవుతున్నాం. అంటే ఆ దివిని ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళం ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఈ భౌతిక జగత్తుకు పతనం అయ్యాం మనం. సో అటువంటి పతనం అనేటువంటి లక్షణమే లేనటువంటి వాడు, ఎప్పటికీ పతనం అనేది చెందనటువంటి వాడే కనుక అతడు అచ్యుతుడు. తవ ప్రసాద్ ఆత్మయాచ్యుత. ఓ అచ్యుత, మీ యొక్క ప్రసాదాత్ అంటే మీ యొక్క అనుగ్రహం చేత ఈ విధంగా నాకు ఈ మోహం నుంచి నేను బయటపడ్డాను స్వామి తండ్రి అని చెప్పి అర్జునుడు ఆ విధంగా తన యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అంటే ఈ కృష్ణ చైతన్యం అనేటువంటి విధానం, అంటే కృష్ణుడు ఇచ్చినటువంటి ఆ భగవద్గీత యొక్క విధానం, అది మనకి ఈ విధమైనటువంటి పరిష్కారాన్ని ఇస్తుంది. ఇది కేవలం అర్జునుడికే కాదు, ఈ మాయాశక్తి యొక్క లోబడిలో, ఈ యొక్క మోహంలో మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఈ మాయాశక్తి ఈ మోహంలో ఉంటుంది. సో భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది అవసరం మనకి. అనుగ్రహాన్ని పొందడం కోసమే మనం అంతా కూడా తపస్సు చేయాలి, సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి. సో కేవలం ఈ భగవద్గీత భగవంతుడు పలికినటువంటి వాక్యాలు చదవడం చేతనే మనలో ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. సో ఆ విధంగా మనం ఎంతో శ్రద్ధతో భగవద్గీత మనం వింటున్నామంటే తద్వారా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని గ్రహిస్తున్నాము, స్వీకరిస్తాం అని చెప్పేసి ఆ విధంగా ఆ భావన ఆ విధంగా వస్తుంది. సో స్థితోస్మి గత సందేహ. సో నా సందేహాలన్నీ కూడా తొలగిపోయినాయి ఓ కృష్ణ. ఇప్పుడు నేను దృఢంగా స్థితుడనై ఉన్నాను. అంటే ఈ సందేహాలన్నీ తొలగినప్పుడే మనలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. మనం భక్తిలో స్థిరంగా లేమంటే అర్థం ఏమిటి అంటే మనలో ఇంకెన్నో సందేహాలు ఉన్నాయని అర్థం వస్తుంది.
సో భక్తిలో స్థిరంగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరుంటారు? ఎప్పుడైతే వాళ్ళలో ఈ సందేహాలన్నీ నివృత్తి పెరుగుతాయో, అవన్నీ కూడా తొలగిపోతాయో, అప్పుడే ఆ స్థిరత్వం అనేది సాధ్యపడుతుంది. సో ఆ విధంగా అర్జునుడు అంటున్నాడు, ఇక నాకు ఆ స్థిరత్వం అనేది వచ్చింది. ఈ చంచలం అనేటువంటి ఆ దశ నుంచి ఇక నేను స్థిరత్వంలోకి ప్రవేశించాను. మొదట అన్నాడు అర్జునుడు, చంచలం హి మనః కృష్ణ ప్రమత్త బలవదృఢం. ఓ కృష్ణ, నా మనస్సు చాలా చంచలంగా ఉంది. ఏ విధంగా అయితే వాయు యొక్క వేగాన్ని నిలిపివేయడం ఎంత కష్టతరమో, అలాగే మనసు నుంచి ఉత్పన్నమైనటువంటి వేగాల్ని, ఆ కోరికల్ని కూడా అదుపులో పెట్టడం అనేది చాలా కష్టతరం కృష్ణ అన్నాడు. దానికి కృష్ణుడే పరిష్కారం ఇస్తారు. అర్జున, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అర్జున, నువ్వు అభ్యాసం చేయి, సాధన చేయి, తపస్సు చేయి. సో ఇటువంటి అభ్యాసం ద్వారా నీలో జ్ఞానము, వైరాగ్యం అనేది ఉత్పన్నమవుతుంది అని చెప్తున్నారు. సో ఆ విధంగా అర్జునుడికి ఇటువంటి ఈ అమూల్యమైనటువంటి జ్ఞానం పొందిన తర్వాత ద అల్టిమేట్ ఆఖరి ఆయన యొక్క వాక్యం ఏంటంటే, కరిష్యే వచనం తవ. సో కరిష్యే, ఓ కృష్ణ, నేను మీ యొక్క ఆజ్ఞని శిరసా వహిస్తున్నాను, మీ ఆజ్ఞని పాటిస్తాను. సో కర్తవ్య పరాయణుడిగా నేను మీ ఆజ్ఞని నా కర్తవ్యం ఏంటో నాకు అర్థమైంది, ఇక మీ ఆజ్ఞ నేను పాటిస్తానని చెప్తున్నాను అనమాట. సో మొదట అర్జునుడు భగవద్గీత వినకముందు ఆయన ఎన్నో కారణాలు చెప్పుకుంటూ వచ్చాడు. నేను యుద్ధం చేయను, గాంధీవాన్ని పక్కకు పెట్టేశాడు, నీరసించిపోయి కూర్చున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ విధంగా యుద్ధం చేస్తే ఎంతో మంది నా యొక్క బంధువులు చంపబడతారు, ఆ వల్ల నేను ఈ యుద్ధంలో గెలిచినప్పటికీ కూడా ఆ గెలుపుని వాళ్ళతో పంచుకునేటువంటి పరిస్థితి లేదు, అక్కడ ఆనందాన్ని పంచుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే అందరు చనిపోయారు కాబట్టి, కనుక యుద్ధం చేయను. అలా ఎన్నో కారణాలు చెప్తున్నాడు. సో ఆ విధంగా ఈ రాజ్యాకాంక్షతో నేను యుద్ధం చేయాల్సినటువంటి అవసరం నాకు లేదంటున్నాడు. కనుక రాజ్యాకాంక్షతో కాదు యుద్ధం చేయాల్సింది. అక్కడ యుద్ధం ఎలా చేయమన్నారు కృష్ణుడు? నా యొక్క ఆజ్ఞానుసారంగా యుద్ధం చేయవయా అర్జున. సో భగవంతుడి యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ తన యొక్క బాధ్యతని, తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి అని చెప్తున్నారు. సో అది ప్రతి ఒక్క మానవుడి యొక్క కర్తవ్యం. అది కేవలం అర్జునుడి యొక్క బాధ్యతే కాదు, ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి ఒక్క జీవి యొక్క బాధ్యత. భగవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని శిరసా వహిస్తూ దానానుసారంగా కార్యాలు అనేవి చేయడం. సో భగవద్గీత చదవడం వల్ల మనకి మన యొక్క వాస్తవిక స్థితి ఏమిటి, అలాగే మన వాస్తవిక కర్తవ్యం ఏమిటి అనేటువంటిది మనకి స్పష్టమవుతుంది భగవద్గీత అనేటువంటి జ్ఞానం వల్ల. అదేవిధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది. సో ఇక్కడ అర్జునుడికి అనుగ్రహం ఎలా లభించింది? కృష్ణుడి యొక్క అనుగ్రహం, కృష్ణుడి యొక్క ఆదేశానుసారంగా. సో కృష్ణుడు అర్జునుడి యొక్క ఆయన గురువుగా, మిత్రుడిగా ఆయన మార్గదర్శకాన్ని ఇస్తున్నారు. సో ఏ విధంగా అయితే తల్లిదండ్రుల యొక్క బాధ్యత వాళ్ళ యొక్క సంతానాన్ని సంరక్షించడము, అలాగే మన కంటికి ఉన్నటువంటి కనురెప్పల యొక్క బాధ్యత ఏంటి? ఆ కంటిని సంరక్షించడము. అలాగే రాజు యొక్క బాధ్యత ఏంటి? ఆ రాజ్యాన్ని ధర్మబద్ధంగా నడపడము. ఎప్పుడైతే రాజ్యంలో అధర్మం అనేది విపరీతంగా పెరిగిపోతుందో, అధర్మపరమైనటువంటి ఆసురిక లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళు యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందో, అప్పుడు భూమి మీద భారం అయిపోతుంది. అటువంటి భూభారాన్ని తొలగించడానికే యుద్ధాలన్నీ కూడా అనివార్యాలు. ఎందుకంటే భగవంతుడి యొక్క సందేశాన్ని ధిక్కరించేవాడు ఎంతో మంది ఉన్నారు, దాన్ని లెక్క చేయనటువంటి వాడు. సో ఆ విధంగా ఆ ధర్మాన్ని కాపాడడం కోసం భగవంతుడు ఆ విధంగా యుద్ధం చేయమంటున్నాడు. సో అది రాజు యొక్క బాధ్యత. సో అర్జునుడు తన యొక్క బాధ్యతని తను గుర్తిస్తూ ఇక్కడ ప్రభుపాదుల వారి శ్లోకంలో, ఈ భాష్యంలో ఆఖరిలో చెప్తున్నారు, అర్జునుడు ఏం చేస్తున్నాడు? ఇక తన యొక్క గాంధీవాన్ని చేతపట్టి తను సంసిద్ధుడై ఉన్నాడు. కృష్ణుడి యొక్క ఆజ్ఞ శిరసావహించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. సో ఇక్కడ కృష్ణుడు చెప్తే కేవలం యుద్ధం చేయడం అనేటువంటిదే కాదు ఆజ్ఞ.
కృష్ణుడు ఏం చెప్తే అది నేను చేయడానికి సిద్ధం. కృష్ణ నువ్వు కరిష్యే వచనం తవ అంటే అర్థం ఏమొస్తుందంటే కృష్ణ నువ్వు ఏ చెప్తే అది నేను చేస్తాను. నువ్వు యుద్ధం చేయమంటావు యుద్ధం చేస్తాను, లేదు అడవికి వెళ్ళి తపస్సు చేయమంటావు అడవికి వెళ్ళి తపస్సు చేస్తాను. సో నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను. సో అల్టిమేట్లీ భగవద్గీత విన్న తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా జరగాల్సినటువంటి మార్పు ఏంటంటే ఇది కృష్ణుడి యొక్క ఆజ్ఞని శిరసావహించడానికి. కానీ భగవద్గీత చదవట్లేదు కాబట్టి దాన్ని ఎలా ఫాలో అవ్వాలనేది కూడా జనానికి తెలియకుండా. భగవద్గీత అంటే జస్ట్ అది పూజించాలి, దాన్ని పూజ మందిరంలో పెట్టుకుని అప్పుడప్పుడు కొన్ని శ్లోకాలు నేర్చుకోవాలి, అంతేగాని దాంట్లో లోతుగా వెళ్ళాలనేటువంటి ఆలోచన జనానికి కలగట్లేదు. సో భగవంతుడు పూర్తిగా శరణాగతి అవ్వాలి. భగవంతుడు ఇక్కడ మంచి మన ఏం ఆశిస్తున్నాడు, మన నుంచి శరణాగతి కావాలని ఆయన కోరుకుంటున్నాడు. సో మనం ఆ విధంగా మన పూర్తిగా భగవంతుడికి శరణాగతి అవ్వాలి. సర్వధర్మాన్ పరిత్యజ్ఞ మామేకం శరణం ప్రచ. ఈ కవిత ధర్మాలని ఈ మనుషులు సృష్టించుకున్నటువంటి ఈ కవిత ధర్మాలన్నింటిని విడిచి నాకు పూర్తిగా శరణాగతి అవ్వండి మనం అని భగవంతుడు దానికి స్పష్టంగా చేస్తున్నారు. సో ఈ 73వ శ్లోకంలో అర్జునుడి యొక్క సాక్షాత్కారాన్ని తను తెలియజేస్తున్నాడు. ఇక 74వ శ్లోకం నుంచి సంజయుడు తన సాక్షాత్కారాన్ని చెప్పడం ప్రారంభిస్తారు. అంటే భగవద్గీత యొక్క ప్రారంభంలో ధృతరాష్ట్రుడు తన యొక్క సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అర్జునుడిని ప్రశ్నించారు. అంటే కురుక్షేత్ర రణరంగంలో సైనికులు ఇరుపక్షంలో ఉన్నటువంటి సైనికులు వాళ్ళ యొక్క కక్షని చూస్తున్నావు. సో అది ఇక్కడ ఏం జరుగుతుంది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత, అక్కడ సమకూడినటువంటి పాండవులు కౌరవులు ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రశ్న అడిగాడు. సో భగవద్గీత మొత్తంలో ఈ ఒకటే ఒక ప్రశ్న అడిగింది ఎవరంటే ధృతరాష్ట్రుడు. భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. అందులో ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న అడుగుతాడు. సో ఆ తర్వాత కృష్ణుడు వచ్చేసి ఆయన కూడా 541 ప్రశ్నలు అడుగుతారు. అలాగే అర్జునుడి యొక్క ప్రశ్నలు ఉన్నాయి ఒక 70కి పైగా. ప్రత్యేకించి సంజయుడి యొక్క ప్రశ్నలు 41 అని చెప్తున్నారు. అందులో ప్రధానమైనటువంటి సంజయుడు అడిగినటువంటి ప్రశ్నల్లో ఇది ఈ 5 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో 73 నుంచి ఈ 78 దాకా, 74 నుంచి 78 దాకా ఈ సంజయుడు అడిగే ప్రశ్నలు ఇవి. సో ఇక్కడ సంజయుడికి ఏ విధంగా ఈ అవకాశం దక్కింది అని చెప్పి దాని గురించి పరిచయాన్ని కూడా వస్తున్నారు. అంటే ఆయన ఎక్కడో హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి యొక్క ఆస్థానంలో కూర్చొని ఉన్నారు. అక్కడ కూర్చొని కురుక్షేత్రం జరిగేటటువంటి ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఆయన స్పష్టంగా వివరించగలుగుతున్నాడు. అంటే ఇది ఈ సూక్ష్మ జ్ఞానం, ఈ సూక్ష్మాన్ని గ్రహించేటటువంటి ఆ సామర్థ్యము సంజయుడికి ఉంది. అది ఎలా సంప్రాప్తించిందంటే అది వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత. సో వ్యాస మహర్షి యొక్క ఆయన యొక్క అనుగ్రహం చేత సంజయుడికి శక్తి లభించింది. ఇప్పుడున్నటువంటి ఆధునిక వాళ్ళకి ఈ విషయాన్ని, ఈ సూక్ష్మం అనేది ఏంటో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు దీన్ని గ్రహించలేరు. ఇక్కడ సంజయుడు ఏం చెప్తున్నాడు, అంటే ఈ విధంగా అహం నేను వాసుదేవస్య కృష్ణస్య. వాసుదేవ అంటే ఎవరు? కృష్ణుడు. పార్థ అంటే అర్జునుడు. అర్జునుడి యొక్క మహాత్మన, ఇక్కడ మహాత్మ అంటే ఏకవచనం, అంటే ఒక మహాత్ముడు. కానీ ఇక్కడ మహాత్మన అంటే ఇద్దరు మహాత్ములు అని చెప్తున్నారు. సో ఆ కృష్ణుడు మహాత్ముడే, అర్జునుడు కూడా మహాత్ముడే. సో ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి అదే ఆ విషయాన్నే సంవాదం అని చెప్పారు. జనరలీ చర్చ అనేది జరిగినప్పుడు సంవాదం, ప్రతివాదం, వితండవాదం, తర్కము, కుతర్కం అంటారు. సో ప్రతివాదం అంటే నువ్వు ఎంత గొప్పగా, నేను గొప్పవాడిని చెప్పి నేను నా గురించి చెప్పుకోవడం, ఆ ఎదుటి వ్యక్తి దాన్ని ఖండిస్తూ నువ్వేంటి గొప్పవాడివి, నేను గొప్పవాడిని చెప్పేసి ఆ విధంగా తర్క వితర్కములతో కొట్టుకోవడం అన్నమాట. అంటే వాళ్ళు మాటలతో కూటాలు వేసుకోవడం. సో అది అలాంటిది
సంవాదం అనబడుతుంది. అదేంటంటే అది ప్రతివాదం లేకపోతే వితండవాదం. సో ఇక్కడ ఇట్లాంటివి ఏం జరగట్లేదు. ఇక్కడ ఏంటి సంవాదం జరుగుతుంది. సంవాదం అంటే ఆయన భగవంతుడు జ్ఞానాన్ని బోధిస్తున్నారు. అర్జునుడు ఆయన ఆ జ్ఞానాన్ని ఆలకిస్తూ తన మనసులో చోటు చేసుకున్నటువంటి సంకోచాలు ఏవైతే ఉన్నాయో, ఆ అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిని నివృత్తి చేసుకుంటున్నారు. సో ఆ విధంగా వాళ్ళ మధ్య చాలా చక్కగా జరుగుతుంది ఆ చర్చ. అటువంటి చర్చని ఆస్వాదిస్తున్నటువంటి ఈ సంజయుడు, ఆయనకి అది విన్న తర్వాత ఎంత ఆశ్చర్యం కలుగుతుంది, ఎంత బాగుంది ఇది. అదే విషయం చెప్తారు, ఇది చాలా బాగుంది, ఎంతో అద్భుతంగా ఉంది, మహా అద్భుతం అద్భుతంగా ఉంది. ఎటువంటి ఇద్దరు మహానుభావుల మధ్య జరుగుతున్నటువంటి సంవాదం ఎంత మహా అద్భుతంగా ఉంది అంటారు. ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉందంటే రోమ హర్షణం, అంటే శరీరం మీద వెంట్రుకలన్నీ కూడా నిక్కుపడుచుకుంటున్నాయి అన్నమాట. ఆనంద పారవశ్యం, అంత బాగుంది, అంత చక్కగా ఉంది. సో మొదట అర్జునుడు ఉపనిషత్తులన్నీ కూడా ఇవే మనకి బోధిస్తున్నాయి. అంటే భగవంతుడి యొక్క గొప్పతనం గురించి మనకి పరిచయాలిస్తుంది. ఎప్పుడైతే మనం భగవద్గీత అనేది, ప్రేమ అనేది మన హృదయంలో ఉత్పన్నం అంటే భగవంతుడి ఉన్నటువంటి ఆప్యాయత, అనురాగం అనేది మనకు అంటే భగవంతుడి గురించి మనం ఆయన గురించి అత్యధికంగా తెలుసుకున్నప్పుడే అది సాధ్యపడుతుంది. అందుకే మనకి శాస్త్రాలు, ఈ పురాణాలు, ఈ వేదాలన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో కృష్ణుడు 575 శ్లోకాలు మాట్లాడితే అర్జునుడు 83 శ్లోకాలు, అలాగే సంజయుడు వచ్చేసి 41 శ్లోకాలు మాట్లాడుతున్నారు. సో భగవద్గీత వినడం వల్ల మనలో పవిత్రత చేకూరుస్తుంది. కేవలం పుణ్య శ్రవణం అంటే ఇది కేవలం వినినంత మాత్రం చేతనే మనలో ఈ మనలో ఉన్నటువంటి కాలుష్యం అంతా కూడా తొలగిపోతుంది చెప్తారు. అంటే ఇక్కడ సంజయుడు మాట్లాడేది, అర్జునుడు మాట్లాడింది కూడా వింటే మనలో ఆ పవిత్రత కలుగుతుందంటే అవును. సో కేవలం భగవానే వాచానే కాదు, ఇక్కడ అటువంటి గొప్ప భక్తులు కూడా ఉన్నారు. అర్జునుడు కూడా, సంజయుడు కూడా. సో వాళ్ళు చెప్పినటువంటి చర్చ వినడం వల్ల కూడా మనలో పవిత్రత చేకూరుస్తుంది. ఎందుకంటే అది వాళ్ళు భగవంతుడి యొక్క పరమ భక్తులు కనుక. సో మొట్టమొదటి అధ్యాయంలో మనం వింటే అర్జునుడు తన యొక్క విషాదాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అర్జున విషాద యోగ. ఆయన హృదయంలో ఒక బాధ, ఆయనకి ఎంతో బాధ అనిపిస్తుంది. సో అటువంటి సందర్భంలో ఆయన ఏం చేశాడు? పూర్తిగా కృష్ణుడికి శరణాగతి అవ్వాడు. సో ఆ విధంగా కృష్ణుడికి శరణాగతి అయి కృష్ణుడి యొక్క ఆజ్ఞానుసారంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. సాధారణంగా జనులలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, వాళ్ళు కర్మయోగం అంటే ఏమనుకుంటారంటే, కర్మయోగం అంటే పని చేయడం అనుకుంటారు. కానీ ఊరికే పని చేసినంత మాత్రాన కర్మ యోగం అనపడదు. జస్ట్ లైక్ ఈ మొత్తం విశ్వంలో ప్రతి ఒక్క జీవి, పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఆహారం సమకూర్చుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలి, ఏదో ఒక పని చేయాల్సిందే. సో అలా చేసే ప్రతి పనిని కూడా కర్మయోగం అని మాత్రం అనలేము. అసలు కర్మయోగం అంటే అర్థం ఏమిటి అంటే, జస్ట్ పని చేయడమే కాదు, జ్ఞానంతో కృష్ణుడి మీద ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకొని కృష్ణుడు చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి తద్వారా కార్యాచరణలో పెట్టడం, అది కర్మయోగం అంటారు. సో కృష్ణుడి యొక్క జ్ఞానమే లేకుండా నేను ఏదో పని చేస్తున్నాను, వర్క్ ఈజ్ వర్షిప్ అంటే వర్క్ ఈజ్ వర్షిప్ కాదు. వర్షిప్ ఓన్లీ షుడ్ బి ద వర్క్. అంటే మనం కృష్ణుడిని ఆరాధించడం అనేది మన కార్యమై ఉండాలి, కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం. అది ముఖ్యమైనటువంటి సూత్రం. సో ఆ జ్ఞానం అంటే ఏమిటి అంటే, ఎటువంటి జ్ఞానం ఇది? భగవద్గీతలో ఇవ్వబడినటువంటి జ్ఞానం ఎందుకు ఇంత గొప్పతనం? 14వ అధ్యాయంలో చెప్తారు, నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహముత్తమం, నహి జ్ఞానేన సదృశం. ఇటువంటి భగవద్గీత మించినటువంటి జ్ఞానం, ఉత్తమమైనటువంటి జ్ఞానం ఏది కూడా లేదు. ఇది పవిత్రం మీద ఉత్తమం, ఇది ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానము. కేవలం రోజు శ్రద్ధతో
వినడం చేత మాత్రానే మనలో ఎంతో పవిత్రత తీసుకొచ్చి పెడుతుంది ఈ జ్ఞానము. సో ఆ విధంగా ఈ జ్ఞానాన్ని ఖడ్గంతో కూడా పోలుస్తున్నారు. ఎందుకంటే ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని ఛేదిస్తుంది ఈ జ్ఞానం అనేటువంటి ఖడ్గం. జ్ఞాన ఖడ్గం. ప్రభుపాదుల వారు పుస్తకం రాస్తారు, జ్ఞాన ఖడ్గము, ద సార్డ్ ఆఫ్ ద నాలెడ్జ్. సో జ్ఞానం అనేది ఖడ్గం లాంటిది. మనకి అంధకారాన్ని తొలగించడానికి మనకు ఒక సాధనం లాంటిది ఈ జ్ఞానం. సో ఆ విధంగా భక్తుడు అనేటువంటి వాడు ఈ జ్ఞానాన్ని అత్యధికంగా పొందినప్పుడు కృష్ణుడి యొక్క అనుగ్రహం చేత కృష్ణుడి పట్ల ఉన్నటువంటి తన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ అనేది ఉత్పన్నమవుతుంది. మహాభారతంలో మనం చూస్తాం, అర్జునుడు ఆయన కృష్ణుడిని మొదట స్నేహితుడిగా గ్రహించినప్పటికీ తర్వాత గురువుగా ఆయన నుంచి జ్ఞానాన్ని పొంది ఆయన తన యొక్క మోహం నుంచి బయటపడ్డాడు. అలాగే మనం ఈ రోజుకి కూడా ఇప్పటికీ అయ్యో కృష్ణుడు మన దగ్గరలో మనకి స్వయంగా ఇప్పుడు ఉపస్థితులు లేడే అంటే, అప్పట్లో ఆ సమయంలో అర్జునుడు ఆ విధంగా భ్రాంతిలో ఉన్నప్పుడు కృష్ణుడు స్వయంగా ఉపస్థితుడై ఉన్నాడు, అర్జునుడికి బోధించాడు. ఆ విధంగా అర్జునుడి యొక్క సందేహాలు నివృత్తి అయినాయి. ఆ విధంగా అర్జునుడు విజయాన్ని సాధించాడని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అది ఇప్పుడు కూడా అప్లై అవుతుంది. అర్జునుడు మన కోసమే జ్ఞానం, అంటే అర్జునుడి మాధ్యంగా ఈ జ్ఞానం అనేది సమస్త మానవాళికి అందజేయడానికి అర్జునుడిని కృష్ణుడు ఆయన ఎన్నుకున్నాడు, ఆయన యొక్క ప్రియభక్తుని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని పొందడానికి కూడా, ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కూడా అర్హత కావాలి. ఏంటి అర్హత అంటే నిర్మత్సరాణం. అర్జున భక్తోసి మే సఖా చేతి రహస్యం హి ఏ తదుత్తమం. అర్జున, నువ్వు నా భక్తుడవి, నా సఖ, నా స్నేహితుడవి కనుక నీకు ఈ రహస్యమైనటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. సో అది కావాల్సినటువంటి అర్హత. సో అర్హత లేకుండా జస్ట్ పాండిత్యం ఉన్నంత మాత్రాన అది భక్తి అనబడదు. సో అర్హత సంపాదించుకోవాలి, భగవంతుడి పట్ల ప్రేమని పెంపొందించు, భక్తుడై ఉండాలి. సో భక్తుడైనటువంటి వాడికే అర్హత భగవంతుని అర్థం చేసుకోవడానికి, భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా ఆయన అర్థం చేసుకున్నటువంటి ఆ కృపని భక్తుడు పొందుతాడు. సో ఆ విధంగా ఆ సమయంలో ఏ విధంగా అయితే అర్జునుడు తను ఈ మోహంలో ఇరుక్కుపోయి ఆ విధంగా కలతకి చెందున్నాడు, ఆ విధంగా ఆ మోహం అనేది తొలగి ఏ విధంగా కర్తవ్య పరాయణుడై యుద్ధంలో విజయాన్ని సాధించాడు, అదే విధంగా ఈ రోజుకి మనం జీవితంలో విజయాన్ని సాధించవచ్చు. అదే భగవద్గీతని మనం ఆధారంగా చేసుకుంటూ దాన్ని చదవడం ద్వారా, దాన్ని శ్రద్ధతో ఆలకించడం ద్వారా, సో భగవంతుడి పాదపద్మాల్ని ఆశ్రయించడం అంటే, ఇంకో విధంగా చెప్పుకోవాలంటే భగవంతుడు ఆయన ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించడం. సో ఆయన ఆశ్రయించడం అంటే ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని ఆశ్రయించడం. సో ఆశ్రయించడం అంటే పూర్తిగా దాన్ని ఆచరణలో పెట్టుకోవడం. భగవంతుడు చెప్పినటువంటి విషయాల్ని మనం దాన్ని ఆచరణలో శిరసావహిస్తూ ఉండడం, అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అర్జునుడు అందుకే అర్జునుడిని యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే సమయుక్తతమో మహతః. సో యోగినామపి సర్వేషాం అంటే అందరి యోగుల్లో కల్లా, ఈ సమస్త యోగుల్లో కల్లా అర్జున నువ్వు సర్వశ్రేష్టమైనటువంటి యోగివి. అక్కడ యోగి అంటే అర్జునుడు శ్వాస మీద ధ్యానం చేస్తున్నాడా, ముక్కు మూసుకున్నాడా, హిమాలయాలకు వెళ్ళి, లేకపోతే తల కింద కాళ్ళు పైన పెట్టి విన్యాసాలు చేస్తున్నాడా, ఏం చేయట్లేదు. యోగినామపి సర్వేషాం, సర్వ యోగుల్లో కల్లా నువ్వు సర్వశ్రేష్టమైనటువంటి యోగివి. కృష్ణుడు ఎందుకు ఆ విధంగా సర్టిఫై చేస్తున్నారు అర్జునుడిని? ఎందుకంటే కృష్ణుడిని మద్గతేన అంతరాత్మన, తన యొక్క మనసులో కృష్ణుడిని దృఢంగా నిలుపుకొని కృష్ణుడి కొరకు కార్యాలు చేస్తున్నాడు అర్జునుడు. కృష్ణుడు కరిష్యే వచనం తవ, కృష్ణుడు ఏ కృష్ణ నువ్వే చెప్తే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను చేస్తాను అని చెప్పి ఆ విధంగా దృఢంగా సంకల్పం తీసుకొని అలా ముందుకు సాగుతున్నారు. అందుకే ఆయన సర్వశ్రేష్టమైనటువంటి యోగం. సో అది యోగ పద్ధతుల్లో ఉన్నతమైనటువంటి దశ అంటే అది. కొంతమందికి తెలియదు పాపం ఈ విషయం. యోగం అంటే ఏదో ఇట్లా ముక్కు మూసుకొని విన్యాసాలు చేసి ప్రాణాయామం చేసి
ఇది ఓన్లీ ఒక ప్రక్రియ మాత్రమే. పతాంజలి మహర్షి చెప్పినటువంటి యోగ సూత్రాల్లో యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ప్రాణాయామ, ధ్యాన, ధారణ, సమాధి, అష్టాంగ యోగ 8 అంగాలు ఉన్నాయి. అందులో యమ, నియమ, ఆసన. ఆసనం అనేది ఒక అంగం మాత్రం. ఎందుకు ఆసన అనేది? ఎందుకంటే శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటూ ఆ విధంగా శరీరాన్ని పూర్తిగా ఆ విధంగా గంటల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి ధ్యానం చేయడానికి, ఆ శరీరాన్ని వాడుకోవడానికి. అది సత్యుగంలో ఉన్నటువంటి పద్ధతి. హఠయోగం, అష్టాంగ యోగ ప్రక్రియ. కానీ ఇప్పుడు చేసే పద్ధతి, ఇప్పుడున్నటువంటి కలియుగంలో మనకి సూచించే పద్ధతి ఏంటంటే, చేసే ప్రతి కార్యాన్ని భగవంతుడి కోసం చేయండి. అందులో భగవంతుని కేంద్రంగా ఏర్పరచుకొని ప్రతి ఒక్క కార్యాన్ని భగవంతుడి యొక్క సంతృప్తి కోసం చేయండి. నేను చక్కగా తృప్తిగా భోజనం చేయండి, వద్దనట్లేదు. కానీ ఆ చేసే పదార్థాన్ని చక్కగా వండి కృష్ణుడికి అర్పించి కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం చేయాలి అనేటువంటి భావనతో కృష్ణుడి కోసం వండి కృష్ణుడి నైవేద్యం పెట్టండి. ఆ విధంగా కృష్ణుడు స్వీకరించిన తర్వాత ఆ మిగిలినటువంటి ఆ ఉచ్చిష్టాన్ని, కృష్ణుడి యొక్క ఆ ప్రసాదాన్ని అని ఆ విధంగా మీరు తీసుకోండి, సేవించండి. సో అదే తేడా. భక్తి కార్యాలన్నీ కూడా యత్కరోసి యత్కరోసి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్పురుషం అదర్పణం. నువ్వే చేసినావు కృష్ణ, అర్జున నువ్వే చేసినా, యత్కరోసి నువ్వే చేసినా, నువ్వు ఏ యజ్ఞదానం చేసినా, ఏ తపస్సు చేసినా నువ్వు నా కోసం చేయి, నాకు అర్పించు అని కృష్ణుడి విధంగా చెప్తున్నారు. కృష్ణుడు నాకు అర్పించు అంటే అర్థం ఏంటి అంటే, అక్కడ కృష్ణుడి యొక్క స్వార్థం లేదు. కానీ మనం ఆ విధంగా చేసినట్లయితే మనకి మేలు జరుగుతుంది. మనకి మేలు జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడికి నేను ఇంత డొనేషన్ ఇచ్చానండి కృష్ణుడికి, మందిరానికి. నువ్వు ఇచ్చేదంటే డొనేషన్. భగవంతుడు మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ భగవంతుడే ఇస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? జస్ట్ లైక్ ఉదాహరణకి తల్లిదండ్రులు, తండ్రి ఎంతో కష్టపడి వచ్చి పనిచేస్తాడు. పనిచేసి తన కుటుంబానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు తండ్రి. కానీ కొడుకు, నాన్న ఇదిగో నీకోసం చపాతి అని చెప్పేసి తీసుకొచ్చేదని ఇవ్వగానే తండ్రి బాగా సంతోషపడుతుంది, నా కొడుకు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి. సో మనం ఏంటంటే ప్రతిదీ ఇచ్చింది భగవంతుడే, కానీ మన తరఫున మన ప్రేమని వ్యక్తపరుచుకునేటువంటి ఆ అవకాశమే సేవ. సేవ ద్వారా వ్యక్తపరుచుకుంటాం. సో అందుకే భగవంతుడికి ప్రసాదాన్ని అర్పించడం, ఆయనకు సేవ చేయడం, ఆ విధంగా ఆయన ప్రేమ పొందుతాం. అట్లా చేస్తే భగవంతుడి పట్ల, భగవంతుడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ మన హృదయంలో చేసుకుంటాం. సో ఏ రోజైతే ఆ ప్రేమ అనేది మన హృదయంలో ఉత్పన్నం అవుతుందో అప్పుడు మనం ఈ విధంగా ఎటువంటి అనుభూతిని పొందవచ్చు. ఇక్కడ సంజయుడికి ఏ విధంగా అయితే అనుభూతి కలిగిందో, ఆయన ఏమంటున్నాడు, ఈ సంవాదం వినగానే నా శరీరం అంతా కూడా రోమాంచితం అవుతుందని చెప్తారు. సో మనకు అదే భావం కలుగుతుందా? మనకు కలగట్లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు కలగకూడదు. అబ్బా ఎప్పుడైపోతుంది ఈ భగవద్గీత క్లాస్ అన్నటువంటి కొంతమంది అప్పుడు మా సండే ప్రోగ్రామ్కి వస్తారు, గమనిస్తుంటారు. సో ఆ టైం చూస్తుంటారు, ఈ స్వామీజీ ఇంకెప్పుడు ముగిస్తారని చెప్పి అది చూసి మళ్ళీ చూస్తారు. ఇంకా మళ్ళీ తర్వాత ఆగే ప్రసాదం టైం ఉంటుంది, అప్పుడు అందరు లేస్తారు, అబ్బా ఇప్పుడు ముగించాడని చెప్పేసి. సో ఇప్పుడు ఉన్నటువంటి దశలో మనకి అర్జునుడు ఏదైతే సంజయుడు ఏ విధంగా అయితే చూసి ఇది ఆశ్చర్యము, ఇది అద్భుతము, ఆయన శరీరం రోమాంచితం అవ్వడం, ఇటువంటి లక్షణాలు మనం ఇమీడియట్ గా పొందకపోవచ్చు. కానీ కేవలం వినేటటువంటి ప్రక్రియ, అంటే ఈ భగవంతుడి యొక్క కథామృతాన్ని ప్రతిరోజు వినడం వల్ల ఏమవుతుందట, ఇటువంటి సంజయుడు కలిగినటువంటి సాక్షాత్కారం మనకు కూడా కలుగుతుంది ఒకరోజు, ఎప్పుడైతే మన హృదయం అనేది పవిత్రం అవుతుందో. అందుకే మనకేం చెప్తానంటే, నిత్య సిద్ధ కృష్ణ భక్తి సాధ్యక బోనాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కరియే ఉదయ్. అంటే నిత్య సిద్ధ కృష్ణ భక్తి. ఈ కృష్ణ భక్తి అనేది ఇది ఎక్కడి నుంచో బాహ్యంగా కృత్రిమంగా తీసుకొచ్చేది కాదు. ఇది మన హృదయంలో ఆల్రెడీ కృష్ణ భక్తి ఉంది. ఎందుకంటే మనం కృష్ణుడి యొక్క అంశములు ఉన్నాయి. చైతన్య మహాప్రభుదే చెప్తున్నారు ప్రారంభంలో ఈ శ్లోకంలో, జీవేరు హోయ్ కృష్ణుడి యొక్క అంశం జీవులంతా కనుక మనలో ఆ భక్తి ఉంది. సహజ సిద్ధంగానే మనలో ఉన్నటువంటి ఆ భక్తి మన హృదయంలో ఉంది. కానీ శ్రవణాది శుద్ధ చిత్త
ఎప్పుడైతే శ్రవణం చేస్తూ ఉంటామో వింటుంటామో మన చైతన్యం అనేది శుద్ధ, అది పవిత్రం అవుతుంది. అప్పుడు ఆ పవిత్రమైనటువంటి చైతన్యం ద్వారా శ్రవణాది శుద్ధ చిత్త కరియే ఉదయ్, అప్పుడు మనకి ఆ సహజ సిద్ధమైనటువంటి ఆ ప్రేమ మన హృదయంలో భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ ఉదయిస్తుంది అని చెప్తారు. సో ఉదయిస్తుంది. ఆ విధంగా ఉదయించినటువంటి రోజున మనకి ఇటువంటి సాక్షాత్కారాలు కలుగుతుంటాయి. అప్పుడు ఒక్క క్షణం కూడా, ఒక నిమిషం కూడా కృష్ణుడి గురించి ఆలోచించుకుంటూ మనం జీవితాన్ని గడపడం కష్టమైపోతుంది. ఇప్పుడు ఏంటంటే కృష్ణుడిని స్మరించడం కష్టమైపోతుంది. మాయా ప్రపంచంలో ఉంటూ ఈ మోహానికి గురైనటువంటి కారణం చేత స్మరించలేకపోతున్నానే. కృష్ణుడి యొక్క విగ్రహం ఎదురున్నప్పటికీ కూడా మనకి ఇంకేవో ఆలోచనలు మన మైండ్లో తిరుగుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఆ దశకు చేరుకుంటామో, ఈ దశ నుంచి ఆ ఉన్నతమైనటువంటి ఆ ప్రేమ అనేటువంటి దశకు చేరుకుంటాం, అప్పుడు కృష్ణుడిని మర్చిపోవడం కష్టం అవుతుంది. ఒక నిమిషం, ఒక లవమాత్ర సమయం కూడా కృష్ణుని మర్చిపోకుండా ప్రతి నిమిషం కృష్ణుని మనసులో నిలుపుకోగలం అన్నాడు. ఆ విధంగా అదే కృష్ణుడు అన్నాడు, అర్జున నన్ను మా అనుస్మర యుద్ధ, నన్ను అనుస్మర, నిత్యం స్మరిస్తూ యుద్ధం చేయండి, నాకు ఈ విధంగా నా కొరకు చేయండి. హరే కృష్ణ. సో ఈరోజు ముగిద్దాం. ఇంకా ఈరోజు చర్చించినటువంటి అంశాలు ప్రశ్నలు కానీ కామెంట్స్ అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు. అద్భుతంగా 2 శ్లోకాల గురించి చక్కగా విశ్లేషీకరించి మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పారు. మీ దగ్గర సమయం ఉంది ప్రభుజీ ఒక 2 ప్రశ్నలు తీసుకోవడానికి? తప్పకుండా. ఓకే, భక్తులు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ సందేహాలు కానీ ఏమైనా ఉంటే అడగచ్చండి. ప్రభుజీ దగ్గర కొంచెం సమయం ఉంది. సో మీరు చేయెత్తినా సరే, లేకపోతే మీ అంతా మీరు అన్మ్యూట్ చేసుకున్నా సరే అడగచ్చండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఐ థింక్ ఒక్క నిమిషము వేరే వాళ్ళు ఆలోచించుకునే లోపల నాకు ఒక ప్రశ్న ప్రభుజీ. మామూలుగా ఇప్పుడు ఇక్కడ మోహం గురించి మాట వచ్చింది, కానీ నేను ప్రశ్న మాయ గురించి అడుగుదామని ప్రభుజీ. జనరల్గా మహామాయ, యోగమాయ 2 రకాలుగా అంటుంటారు కదా పదాలు. ఆ రెండిట్లో వ్యత్యాసం ఏంటి ప్రభుజీ? కొంచెం విశ్లేషించగలరు? మంచి ప్రశ్న ప్రభు. దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ. కృష్ణుడు అంటాడు ఈ మాయ గురించి పరిచయాన్ని ఇస్తూ భగవద్గీతలో, ఈ దైవీ శక్తితో కూడుకున్నటువంటి మాయ నా యొక్క మాయ, మమ మాయ. సో ఇటువంటి మాయను దాటడం అనేది చాలా కష్టతరం, దురత్యయ. కానీ మామేవయ ప్రపద్యంతే మాయామేతం పరంతి, నాకు పూర్తిగా కనుక శరణాగతి అయితే ఈ మాయ నుంచి బయటపడవచ్చు అని చెప్తాను. సో ఇటువంటి మాయ ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అంటే 2 విధాలుగా. సో ఇందాక మీరు చెప్పినట్టు మహామాయ, యోగమాయ. సో దీన్ని, ఈ 2 విషయాల్ని మనకు అర్థం చేసుకోవడానికి శ్రీల ప్రభుపాదుల వారు ఒక చక్కటి ఉదాహరణ ఇస్తారు భాగవతం నుంచి. సో భాగవతం నుంచి ఎలక్ట్రిసిటీ గురించి ఉదాహరణ చెప్తారు. సో ఎలక్ట్రిసిటీ అనేది ఒక ఎనర్జీ. అది సో ఆ ఎనర్జీని మనం వాడుకుంటూ చల్లటి ఏసీ, చల్లటి గాలిని ఇచ్చేటటువంటి ఎయిర్ కండిషన్ లాగా ఆ ఎనర్జీని మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక హీటర్గా కూడా మనం వాడుకోవచ్చు. సో ఎనర్జీ ఒకటే అయినప్పటికీ దాన్ని 2 విధాలుగా వాడుకోవచ్చు. సో అదే ఉదాహరణ ప్రభుపాదులు వారు చెప్తూ, ఈ యోగమాయ అనేది, ఈ మహామాయ అనేది కృష్ణుడి యొక్క శక్తి, తటస్థ శక్తి. పరస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే. భగవంతుడి యొక్క వివిధమైనటువంటి శక్తులు ఉంటాయి. అందులో జీవులు వచ్చేసి భగవంతుడి యొక్క తటస్థ శక్తి. అలాగే భగవంతుడి యొక్క ఆంతరిక శక్తి వచ్చేసి శ్రీమతి రాధారాణి. అలాగే భగవంతుడి యొక్క బహిరంగ శక్తి వచ్చేసి మాయాదేవి. సో మాయ అంటే భగవంతుడి యొక్క బహిరంగ శక్తి. సో యోగమాయ అంటే ఎప్పుడైతే భగవంతుడు ఆయన
దివ్యమైనటువంటి లీలలు అవి చేస్తుంటారో ఆ లీలల్లో సహకారాన్ని అందజేయడానికి యోగమాయగా ఆమె భగవంతుడికి తోడుగా ఉంటుంది. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు గోపికలు ఎవరైతే భగవంతుడితో రాస నృత్యం చేస్తున్నారు, అప్పుడు ఆ యోగమాయ ఏం చేస్తుంది, పౌర్ణమాసిగా వచ్చేసి వాళ్ళందరికీ కూడా సహకరిస్తుంటుంది. సో అదేవిధంగా భక్తులకి భగవంతుని చేర్చడానికి కావలసినటువంటి స్ఫూర్తిని ఇస్తుందా. అదేవిధంగా భక్తుల జీవితంలో శుభాన్ని నింపుతుంది యోగమాయ. సో యోగమాయ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు సుభద్రాదేవి. సుభద్ర అంటే సు అంటే శుభాన్ని చేకూర్చేటటువంటి తల్లి, భద్ర అంటే మన జీవితంలో భద్రతని చేకూర్చేది. సో శుభము మరియు భక్తిలో మనకి భద్రతని చేకూర్చేటటువంటి ఆ కార్యాన్ని వహిస్తుంది సుభద్రాదేవి యోగమాయ. ఇక మహామాయ వచ్చేసి, మహామాయ ఈ భౌతిక జగత్తులో భోగించాలనేటువంటి ప్రవృత్తితో ఉన్నటువంటి జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రకరకాల క్లేశాలు, కష్టాలు ఇస్తుంది. సో ఎలాంటి కష్టాలు అంటే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక క్లేశాలు. అంటే ఆది భౌతికం అంటే ఇతరుల ద్వారా సంభవించేటటువంటి కష్ట నష్టాలు. ఆది ఆత్మిక అంటే మన సొంత శరీరం నుంచి ఉత్పన్నమైనటువంటి క్లేశాలు, కష్టాలు. ఇక ఆది దైవికం అంటే దేవతలు ప్రసన్నం కానప్పుడు సంభవించేటటువంటి ప్రకృతి వైపరీత్యాలు. సో మనకి వర్షాలు పడకపోవడం, లేకపోతే తీవ్రమైనటువంటి ఉష్ణంతో ఉన్నటువంటి వడగాల్పులు, ఎండ, లేకపోతే భయంకరమైనటువంటి వర్షము, సునామీ. సో ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా దేవతల నుంచి వచ్చినటువంటి సమస్యలు. మన సొంత శరీరం నుంచి వచ్చేటటువంటి జబ్బులు వచ్చేసి ఆధ్యాత్మిక సమస్యలు, అలాగే ఇతరుల నుంచి వచ్చేటటువంటి ఆది భౌతిక సమస్యలు. సో ఇటువంటి సమస్యలతో ఆ జీవి నానా రకాల కష్టాలు అనుభవిస్తాడు ఈ భౌతిక జగత్తులో. సో ఎంతవరకు ఆ కష్టాలు పెడుతుందంటే ఆ మాయ మనకు బుద్ధి వచ్చేంత వరకు. ఎందుకంటే ఈ భౌతిక జగత్తు యొక్క అధిష్టాత్రి ఎవరంటే దుర్గాదేవి. రేపు 4 రోజులు పోతే మనం దసరా పండుగ, విజయదశమి జరుపుకుంటాం. సో అమ్మవారు ఏంటి, దుర్గాదేవి ఈ మొత్తం మనం ఉన్నటువంటి లోకానికి అధిష్టాన దైవం, అధిష్టాత్రి దుర్గాదేవి. సో ఆవిడ ఏం చేస్తుంది, మహామాయగా దశ దిశలుగా కాపలాగా వస్తుంది. ఏ జీవిని కూడా అంత సులువుగా భగవంతుడి దగ్గర వెళ్ళలేరు. వాళ్ళకి పూర్తి అర్హత వాళ్ళు సంపాదించుకోలేనటువంటి వాళ్ళు అంత ఈజీగా వాళ్ళని భగవంతుడి దగ్గర పంపించారు, పూర్తిగా పరీక్షిస్తుంది. సో మాయ రకరకాలుగా ప్రలోభాలు చేస్తూ మనని రకరకాలుగా పరీక్షిస్తూ తన యొక్క ఆవరణాత్మక శక్తి, వివిధ శక్తులతో ఈ విధంగా మనకి భ్రాంతిమయమైనటువంటి జీవితంలో మనం ఉన్నటువంటి వాళ్ళని దండిస్తూ ఆ విధంగా పరీక్షిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ పరీక్షలో మనం ఉత్తీర్ణత సాధిస్తామో, సో మాయ ఎన్ని ప్రలోభాలు గురి చేసినా కానీ నో, నాకు కృష్ణుడే కావాలి, కృష్ణుడే కావాలి, కృష్ణుడే కావాలి. ఒకవేళ మనం పడినా మళ్ళీ లేచి మనం ప్రయత్నం చేస్తూ పరిగెడుతూ కృష్ణుడి దగ్గర మనం చేసే ప్రయత్నాన్ని చూసి 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 అప్పుడు భగవంతుడు అంటాడు, ఇక నా భక్తుని ఏమి చేయకు. అప్పుడు ఆ మాయ ఆ భక్తుని జోలికి వెళ్ళదు. ఆ విధంగా మామేవయే ప్రపద్యంతే ప్రపత్తి, మామేవయే నన్ను పూర్తిగా ప్రపత్తి శరణాగతి చెందినటువంటి భక్తుడికి మాయామేతం తరంతితే, ఆ విధంగా మాయ నుంచి దూరం అవుతాడు. ఆ మాయ అన్ని ఎటువంటి బాధించరు. అంతేకాకుండా మాయ అతనికి భక్తిలో సహకరిస్తుంది. సో ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. యోగమాయ, మహామాయ అంటే ఈ విధంగా యోగమాయగా భక్తుడికి సహకారాన్ని ఇస్తుంది, మహామాయగా బద్ధజీవిని పరీక్షిస్తుంది, ఆయన దండిస్తుంది. సో ఇక్కడ అల్టిమేట్లీ మనం చదివినటువంటి ఈరోజు చదివినటువంటి 73వ శ్లోకంలో తాత్పర్యంలో భాష్యంలో ప్రభుపాదుల వారు ఒక విషయాన్ని స్పష్టం చేస్తారు. అయితే మహామాయ ఆధీనంలో ఉంటూ కార్యకలాపాలు చేయాలి, లేదా భగవంతుడి యొక్క సేవలో ఉంటూ భగవంతుడు సేవించుకోవాలి. అంతేగాని సేవ మాత్రం చేయకుండా ఎవరు ఉండలేరు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు మనం ప్రభుపాదుల వారికి. మంచి పాయింట్ ఇది. సేవ చేయకుండా ఒక క్షణకాలం కూడా ఏ పని కూడా మనం చేయకుండా ఉండలేము. అయితే సేవ చేసి మాయకు సేవ చేయాలి,
లేకపోతే కృష్ణుడికి సేవ చేయాలి. సో ఈ రెండింటి నుంచి తప్పించుకోలేము. సేవ మాత్రం చేయాల్సిందే. అదే మన పరిస్థితి. చేసే సేవ ఏదైతే మాయకు చేయడం బదులు కృష్ణుడికి సేవ చేస్తే మన జన్మ ధన్యమవుతుంది. అందుకే ఈ అవకాశం ప్రభుపాదుల వారి యొక్క అనుగ్రహం చేత మనం ఈ అవకాశాన్ని పొందాం. ఈరోజు ఇస్కాన్లో ఉంటున్నాం. కృష్ణుడికి ఏ విధంగా సేవ చేయాలి అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకి ఈరోజు ప్రభుపాదుల యొక్క అనుగ్రహం వల్ల పొంది ఉన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదా, ఇప్పుడు మరి మనము నవరాత్రులలో చాలా మంది అమ్మవారిని కూర్చోబెట్టి పూజలు చేస్తారు. మరి కృష్ణ భగవాన్ కూడా కొలుస్తాము, అమ్మవారిని కూడా కొలుస్తాం కదా ప్రభుజీ. అలా కొలవచ్చా ప్రభుజీ? అంటే కృష్ణుడిని కనుక సేవించినట్టయితే అమ్మవారు కూడా సంతృప్తి చెందుతారు. మన సనాతన సాంప్రదాయంలో మనకి ఎంతమంది దేవదేవతలు ఉన్నారంటే 33 కోట్ల దేవదేవతలు ఉన్నారు. మరి 33 కోట్ల దేవదేవతలందరినీ కూడా మనం సేవ చేసి వాళ్ళని సంతృప్తిపరచాలంటే మనకి వాళ్ళ పేర్లే తెలియకపోతే వాళ్ళని ఎట్లే సేవిస్తాం. సో అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నా, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితః. అహం సర్వస్య ప్రభవో, నేనందరికీ ప్రభువు నేనే. అందరికీ ప్రభువు నేనే అంటే అందరికీ కూడా, అమ్మవారికి కూడా, వినాయకుడికి కూడా, శివుడికి కూడా, ఈ సమస్త దేవదేవతలందరికీ ప్రభువు కృష్ణుడే. అది భగవద్గీతలో చెప్తున్నాను ఆ విషయాన్ని. సో అలా నన్ను గనక సేవించినట్టయితే ఈ సమస్త దేవదేవతలంతా సంతృప్తి చెందుతారు. మనకి పేర్లే తెలియనప్పుడు ఎలా సంతృప్తి పరుస్తాం వాళ్ళని? 33 కోట్ల దేవతల పేర్లు చెప్తుంది. ఏవేవో పేర్లు ఉంటాయి, కాల భైరవ, రుద్ర, రకరకాల పేర్లు. మనకి తెలిసిన పేర్లు కొన్ని. వినాయకుడు పట్టి చేస్తుంటాం, కానీ తర్వాత కార్తికేయుడు కూడా ఉన్నాడు వినాయకుడి తమ్ముడు. గణేశుడు, అరుణాచలేశ్వర శివ, ఇలా చాలా ఉన్నాయి. సో వాళ్ళందరి పేర్లే తెలియనప్పుడు వాళ్ళు ఎలా సేవిస్తాం? అందుకే అందరికి మూలమైనటువంటి కృష్ణుడు కనుక సేవించినట్టయితే అమ్మవారు కూడా సంతోషపడతారు. యాక్చువల్లీ ఇంకా మనం అమ్మవారిని ఇంకా చక్కగా సంతృప్తిపరచాలి, దేవతలంతా కూడా వాళ్ళు సంతోషించాలంటే ఆ దేవదేవైనటువంటి కృష్ణుడిని సేవించినట్టయితే వాళ్ళంతా సంతృప్తి చెందుతారు. ఏ విధంగా అయితే వృక్షం యొక్క వేళ్ళు వాటి యొక్క నీళ్ళకు కనుక వాటి యొక్క మొదళ్ళకు కనుక నీళ్ళని సరఫరా చేసినట్టయితే ఆ వృక్షం అంతా వికసిస్తుంది. అలాగే కృష్ణుడు కనుక సంతృప్తి పరిచినట్టయితే అందరు దేవతలు సంతృప్తి చెందుతారు. నవరాత్రులు వస్తున్నాయి, అమ్మవారి పూజ అంటే అమ్మవారు ఎవరు? వైష్ణవి. అమ్మవారికి ఎన్నో పేర్లు ఉన్నాయి, అందులో ఒక పేరు ఏంటంటే వైష్ణవి. సో వైష్ణవి అంటే విష్ణు భక్తురాలు. సో ఆ విధంగా కృష్ణుడిని సేవించడం వల్ల ఆమె కూడా చాలా సంతోషపడతారు. అట్లా అని చెప్పేసి మన వైష్ణవులైనటువంటి భక్తులు ప్రత్యేకంగా వెళ్ళి ఇతర దేవతల్ని పూజించరు, కానీ వాళ్ళని గౌరవిస్తాం. వాళ్ళ యొక్క ఆలయాన్ని మనం సందర్శిస్తాం, వాళ్ళు భగవంతుడికి చేసేటటువంటి సేవా విధానాన్ని నుంచి మనం స్ఫూర్తిని పొందుకుంటాం, అలా వాళ్ళని గౌరవిస్తాం. ప్రభుపాదులు వారు స్పష్టంగా చెప్పారు, మనం కృష్ణ భక్తులం అయినప్పటికీ కూడా దేవతలందరినీ గౌరవించాలి. ప్రతి భక్తుడైనటువంటి వాడు చీమను కూడా గౌరవిస్తాడు. అలా దేవతలందరినీ కూడా మనం గౌరవిస్తాం, కానీ పూజించేది మాత్రం దేవదేవుణ్ణే. ఎందుకంటే కారణం అన్ని కారణాలే కారణభూతుడు ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. అది మన అండర్స్టాండింగ్, సాంప్రదాయం. ఓకే ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ, చాలా ధన్యవాదాలు, అద్భుతంగా సమాధానం చెప్పారు. సో ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? లేకపోతే ఇంకెక్కడ క్లాస్ ముగిద్దాం ప్రభుజీ. ఈరోజు క్లాస్ ముగించే ముందు భక్తులందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ప్రభుజీ. మనం ఆల్మోస్ట్ ఇందాక చెప్పినట్టుగానే భగవద్గీత ఆఖరి శ్లోకానికి వచ్చేసాము. వచ్చే వారం శనివారం తోటి భగవద్గీత ఆఖరి శ్లోకమును తాత్పర్యము అయిపోతుంది. ఆదివారం నుంచి మనము గీతా మహాత్మ్యాలు చెప్పుకుందాం అనేసి అనుకున్నామండి. 18 అధ్యాయాలు, 18 రోజులు, ఒక్కొక్క అధ్యాయము, దాని గురించి సారాంశము. సో మీరందరూ తప్పకుండా
వచ్చి క్లాస్ లోకి అందరూ మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా తీసుకుని వస్తే మనం మళ్ళీ మొదటి అధ్యాయం నుంచి గీత మహాత్మ్య కథ చెప్పుకుంటూ అలాగే సారాంశం చెప్పుకుంటూ 18 రోజులు మనము ఈ భగవద్గీత కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిద్దామనే ప్రయత్నము. మీరందరూ తప్పకుండా వచ్చి విని భగవద్గీతని గీతా మహాత్మ్య కథల్ని ఆస్వాదిస్తారని కోరుకుంటూ ఇక్కడితో ఇవాళ క్లాస్ ముగిద్దాం ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకొకసారి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మీ అనుమతితోటి ఇక్కడ క్లాస్ ముగిస్తున్నాను ప్రభుజీ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత హరే కోటి కృష్ణ. జయ. అనంత కోటి బృందానికి జై. పూజ్య శ్రీ గిరిరాజ్ ప్రభుజీ కి జయ. హరే కృష్ణ. భగవద్గీతకి జై. శ్రీ కీర్తి రాజ్ ప్రభుజీకి జై. మళ్ళీ రేపటి క్లాస్ లో కలుద్దామండి. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.